హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈ రోజు నేను ఇడ్లీ బోండా చేశాను. ఇడ్లీ బోండా టేస్ట్గా ఎలా చేస్తాను ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తానండి. ఇడ్లీ బోండా చక్కగా నూనె అనేది పీల్చకుండా చక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇందులో ఏమేమి వేసానో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇడ్లీ పిండితో బోండాలు వేస్తున్నానండి. ఇడ్లీ పిండి ఒక గిన్నెతో తీసుకున్నాను. మైదా పిండి 1/2 కప్ తీసుకున్నా. అందులోకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కళాయి గిన్నెలో పోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇడ్లీ పిండి అనేది మనకి 2 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకున్నది ఉంటుంది కదండి. కొంచెం పులుపు వచ్చిన పిండి అయితే బోండాలు టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. మైదా పిండి 1/2 కప్ తీసుకున్నాం కదండి, ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకుందామండి. ఇడ్లీ పిండిలో సాల్ట్ కలిపే ఉంటుంది కాబట్టి కొద్దిగంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఈ పిండిని కలుపుకుందామండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలాగ టిఫిన్ లాగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి అన్నమాట ఇడ్లీ పిండితో చేస్తే. ఈ పిండి మొత్తం ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ వేసే పని ఉండదండి. చూసారా, మొత్తం కలిసిపోయింది కదండి. వాటర్ లేకుండానే కలిసిపోయింది. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగంత కొత్తిమీర ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. బోండాలు కూడా చాలా టేస్ట్ వస్తాయన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మొత్తం ఇవన్నీ వేసాం కదండి, మొత్తం కలిపేసుకుందాం. మొత్తం అన్నీ కలిపేసుకున్నాం కదండి, మొత్తం కలిసిపోయి ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం చిన్న చిన్నగా. బోండాలు కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి 2 సైడ్లు. ఇడ్లీ బోండా అనేది ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి. చక్కగా ఆయిల్ లేకుండా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇలాగా 2 సైడ్లు తిప్పుకుందాం. బోండాలు కలర్ వచ్చేసినాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలాగే ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం బోండాలు వేసుకునేటప్పుడు మనం ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బోండాలు నూనె అనేది లాగవన్నమాట. చక్కగా వస్తాయి నూనె లాగకుండా. వేడివేడిగా ఇడ్లీ బోండాలు రెడీ అయిపోయినాయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.